టెంపరేచర్ 108 వస్తుంది. గుర్తించాల్సింది సికల్ తలసేమియా ఉంది, తలసేమియా అండ్ ఎనీమియా రెండు ఉన్నాయి. దానివల్ల రెండు రావడం వల్ల హై టెంపరేచర్ వచ్చేసి గుడ్డు తినక కాలు నొప్పులు, విపరీతమైన కాలు నొప్పులు, నీరసం అయిపోయి బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అంటే టీవీ పోర్ట్ వచ్చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్ అందదు. అలాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే సివియర్ అయిపోయింది. మీ బాబు చాలా కష్టం అమ్మా, ఇలా ఉండదు అని అంటే రేమో తీసుకెళ్ళింది. ఇంచుమించు 14 lakhs అయింది, 14 లక్షలు అయింది. 14 లక్షలు రేమో హాస్పిటల్లో చేస్తే ఎందుకు ట్రీట్మెంట్ అంటే వారసులు దొరకడు అని చెప్పేసి మన వీరబాబు సత్యనారాయణ గారు ఆయన రిక్వెస్ట్ చేశారు, అమ్మ VR4 వాడు, ఈ మెడిసిన్ వాడటం వల్ల నీకు కంట్రోల్ అవుతుందో లేదో తర్వాత చూడు కానీ ఫస్ట్ వాడి చూడు అన్న. ఫస్ట్ రిఫర్ చేసుకుంటుంది, సరే మెడిసిన్ వాడుతున్నాను కదా తగ్గుతుంది లేదు. తర్వాత 4 months నేను వాడింది, పర్టికులర్గా చెప్తున్నా 4 months తర్వాత సికిల్ సెల్స్ ఏర్పడినా కూడా మా బాబుకి ఫీవర్ రాలేదు. VR4 వాడింది. బాబుకి వచ్చేసి 10 years 1 capsule వాడుతున్నాను. కంపల్సరీగా వాడి సికిల్ సెల్స్ అనేవి వచ్చినాయి, కానీ టెంపరేచర్ లేదు, బ్లడ్ పర్సెంటేజ్ తగ్గలేదు, బాడీ పెయిన్స్ కూడా లేదు. సో దీనివల్ల రికవర్ అయిపోయినట్టే కదండి. టెంపరేచర్ కూడా రాలేదు. ఈ 4 రాకపోతే నా బాబు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో అలా ఉన్నాడు. నిన్న నాకు అదే బాబు అంటే అనుకోకుండా చిన్న డ్యామేజ్ జరిగింది. అంటే ఈ బాబు ఏమవుతుందంటే పట్టుకోగానే బోన్ తీసుకోతుంది. రీసెంట్గా సికిల్ సెల్స్ ఉండడం వల్ల ఏమైందంటే బోను స్ట్రక్ అయిపోయింది, బాగా మ్యాచ్ అయిపోయింది, తగ్గిపోయింది. ఆ బోను అతుక్కుగా లేదో నాకు తెలియదు. అసలు ఏమవుతుందంటే 1 monthలో రికవర్ అయ్యింది. కరెక్ట్గా 1 monthలో రికవర్ అయ్యాడు. చాలా యాక్టివ్. అంటే మళ్ళీ ఇమ్యూనిటీ బాడీ తగ్గిపోయి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం అలాంటి ఏం లేవు. ఈ రోజు వరకు 6 months అవుతుంది. 6 months నుంచి నేను వాడుతూనే ఉన్నాను. పడుకుంటాం అనేది తెలియదు. ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే అంత యాక్టివ్గా ఉన్నాడు. నిన్నే చిన్న క్రాష్ అయింది, నొప్పి. అలా నొప్పి రాకూడదు అంటే, అలా వచ్చింది అంటే బ్లడ్ స్ట్రక్ అయిపోతుంది. ఆ స్ట్రక్ కూడా అవ్వకుండా ఎప్పుడు పెయిన్స్ అంటాడు. ఆ పెయిన్స్ కూడా రిలీఫ్ అయిపోయింది. రోజుకి ఎన్ని టాబ్లెట్స్ వాడాలి? ఒకటే టాబ్లెట్ 10 years బాబుకి ఒకటే ఒక టాబ్లెట్. 10 years 4 years బాబు. అది కాక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వెళ్ళి మా బాబుకి ఫీవర్ వచ్చింది. ఎక్కడో కాదు, సార్ అన్నారు కదా బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే ఫీవర్ వస్తుంది అన్నారు కదా. ఫీవర్ వచ్చింది 3 days. ఇప్పుడు వచ్చే ఫీవర్స్ అందరికీ బాడీ పెయిన్స్, అందరికీ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. 1 capsule 2 times వాడేది, 1 day వాడేది. నొప్పులు అనేది అమ్మాయి చూపించేది. ఎక్కడ ఎగ్జాంపుల్ అనేది